ఇవి అన్నిటినీ వడ్డీ కాసులు అని అంటారు. ఒక్కొక్క అచ్చుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. నేను అన్నిటినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. అన్నిటినీ వడ్డీ కాసులు అని అంటారు. కొందరు నెగిటివ్గా అనుకుంటారు, కొందరు పాజిటివ్గా అనుకుంటారు. నమ్మకం పెట్టుకొని స్వామికి మనం మొక్కొని అచ్చుని హుండీలో వేసేస్తే స్వామి అన్నిటినీ క్లియర్ చేస్తారని ఒక విశ్వాసిస్తాము. ఓం నమో వెంకటేశ్వర. ఈ మరి చిన్న చిన్నవి మెటల్వి బొమ్మలు ఉంటాయి. దీన్ని వడ్డీ కాసులు అంటారు. పిల్లలు లేని వాళ్ళు ఈ ఉయ్యాలేస్తే పిల్లలు అవుతారు అన్నమాట. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే 2 to 3 floors వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ అచ్చు స్వామికి మొక్కుకొని హుండీలో వేస్తే ఇల్లు పైన ఇల్లు కట్టాలని ఉన్నవాళ్ళు ఇది వేస్తే ఇల్లు అవుతుంది. లేకపోతే స్థలం కొనుక్కోవాలన్న వాళ్ళు ఇల్లు వేసినా ఇల్లు అవుతుంది. స్వామి అడుగుచేసి కుర్చీ అనమాట. స్థానం అంటే జాబ్ కోసము, జాబ్ ట్రయల్స్ కోసము, ప్రమోషన్ కోసము ఇది చేస్తే, ఇది మొక్కుని స్వామి హుండీలో వేస్తే జాబ్ వస్తుంది అని ఒక నమ్ముతారు. వడ్డీ కాసుకున్న వాళ్ళు, చేతులు నొప్పున్న వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళకి కొందరికి పాదాల నొప్పులు ఉంటాయి. అమ్మ వాళ్ళకి కానీ, అమ్మమ్మ వాళ్ళకి కానీ, తాత వాళ్ళకి కానీ. సో ఈ పాదాలు వేస్తే కాళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. నాగదోషము, లేకపోతే సర్పదోషము, పాము అంటే భయము అట్లా ఉన్నవాళ్ళు ఇది మొక్కుకొని ఈ కాసుని స్వామి హుండీలో వేస్తే సర్పదోషం పోతుంది నొప్పున్న వాళ్ళు, చేతులు నొప్పున్న వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళకి కొందరికి పాదాల నొప్పులు ఉంటాయి. అమ్మ వాళ్ళకి కానీ, అమ్మమ్మ వాళ్ళకి కానీ, తాత వాళ్ళకి కానీ. సో ఈ పాదాలు వేస్తే కాళ్ళ నొప్పులు తగ్గుతాయని. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎవరికైనా సరే ఈ జబ్బు గురించి స్వామికి మొక్కుకొని వచ్చేస్తే స్వామివారు కిడ్నీ జబ్బు తొలగిస్తారని ఒక విశ్వసిస్తారు. వడ్డీ కాసు మేల్ యూరిన్ బ్లాడర్కి సంబంధించింది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, కిడ్నీ స్టోన్స్ ఉన్నా, బ్లాడర్ సమస్యలు ఉన్నా మొక్కుకొని స్వామివారి హుండీలో వేస్తే అది క్లియర్ అయిన వాళ్ళు, భుజం నొప్పి ఉన్న వాళ్ళు, చేతికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా ఆ భాగం గురించి స్వామికి మొక్కుకొని హుండీలో వేస్తే చేయి నొప్పి కూడా క్లియర్ అవుతుంది. చేతులు, భుజాలు, షోల్డర్ వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మొక్కుకొని హుండీలో వేస్తే ఆ ఆడవాళ్ళకి నొప్పి క్లియర్ అవుతుంది. వాళ్ళు కూడా మెట్లను మగబొమ్మ కూడా అంతే. పెద్దవాళ్ళకి ఒళ్ళు నొప్పులు అట్లా ఉన్నవాళ్ళు హోల్ బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలా, రోగాలు రాకూడదని స్వామికి మొక్కుకొని హుండీలో వేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. లేకపోతే ఇంట్లో లేడీస్కి స్టమక్ ప్రాబ్లము, ఆ పెయిన్ ఉంది అనుకున్న వాళ్ళు స్వామికి మొక్కుకొని అచ్చైతే వేస్తే స్టమక్ పెయిన్ క్లియర్ అవుతుంది. చెవుడు ఉంటుంది, లేకపోతే చెవు నొప్పి ఉంటుంది, లేదా చెవులో నుంచి బ్లడ్ వస్తుంది, ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ అచ్చుని మొక్కుకొని వాళ్ళ తరపునైనా మీకైనా స్వామి హుండీలో వేస్తే ఇది ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకున్న వాళ్ళు, పెళ్ళి గడియల దగ్గరలో ఉంది అనుకున్న వాళ్ళు, స్వామి యొక్క ఆశీస్సులు కావాలి అనుకొని ఈ తాలిపొట్లు మెట్లు వేస్తే పెళ్లి భిన్న అయిపోయి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, లేకపోతే బయట విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, జాబులు చేయాలనుకున్న వాళ్ళు ప్లేన్ ఎక్కుని స్వామివారి హుండీలో వేస్తే ప్లేన్ ఎక్కుతారు. విదేశ యాత్ర ప్రయాణంకి గోదానం చేయాలనుకుంటారు, కానీ కొందరు చేయగలుగుతారు, ఇంకొందరు చేయలేరు. కాబట్టి గోదానం స్వామివారి హుండీలో వేస్తే గోదానం చేసినంత ఆశీస్సు దానం చేయాలనుకుంటారు. కొందరు చేయగలరు, కొందరు చేయలేరు. కాబట్టి ఎలిఫెంట్ని స్వామివారి హుండీలో వేస్తే స్వామివారికి మనము కొందరికి వీజింగ్ ప్రాబ్లము, లేకపోతే ఆస్తమా ప్రాబ్లము, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. స్వామికి మొక్కుకొని మీ ఇంట్లో వాళ్ళకైనా మీకైనా మీరు మొక్కుకొని స్వామి హుండీలో వేస్తే బ్రీతింగ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. హార్ట్ అనమాట, గుండె ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే స్టంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే హార్ట్ వీక్గా ఉన్నా, హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా స్వామికి మొక్కుకొని హుండీలో వేస్తే స్వామి క్లియర్ చేస్తారు. క్యాన్సర్ గడ్డలున్నా, లేకపోతే ఒంటి మీద ఏదైనా ప్రాణాంతకమైన గడ్డలున్నా, ఏదైనా మనకు ప్రాబ్లం చేస్తుందని స్వామికి మొక్కుకొని ఆ గడ్డలు క్లియర్ అవ్వాలని హుండీలో వేస్తే స్వామివారు క్లియర్ చేస్తారు అనుకున్న వాళ్ళు ఈ తాలిబొట్లు మెట్లు వేస్తే పెళ్ళి అవుతుందని ఒక విశ్వస్వామి అష్టైశ్వర్యాలు ఆశీర్వదించాలి, లేకపోతే వ్యాపారంలో ముందుకెళ్ళాలి, ఏ పని చేయాలన్నా మనకు స్వామి ఆశీర్వాదం కావాలంటే ఈ వచ్చేస్తే స్వామివారు మనకి ఆశీర్వాదం చేయాలి, లేకపోతే వ్యాపారంలో ముందుకెళ్ళాలి, కొత్త వ్యాపారం పెట్టాలి అనుకున్న వాళ్ళు, లాభాలు రావాలి అనుకున్న వాళ్ళు లక్ష్మీ యంత్రాన్ని స్వామి హుండీలో వేస్తే స్వామి మనకి తెలియకో మనం తప్పులు చేస్తాము, చేసినప్పుడు ఆ లక్ష్మీదేవి మనల్ని దరిద్రంలోకి పోకుండా ఈ వడ్డీ కాసులు స్వామి హుండీలో వేస్తే లక్ష్మీదేవికి స్వామి చెప్పి ఆశీర్వదిస్తారని. డాక్టర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ పరంగా ఎంబీబీఎస్లో సీట్ క్లియర్ చేయాలి, లేకపోతే ఎండీ క్లియర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ అచ్చు స్వామికి మొక్కుకొని వేస్తే స్వామి ఆశీర్వదిస్తారని నమ్ముతారు.